హాయ్ అండి. మీలో ఎంతమందికి దొండకాయ కర్రీ గానీ, బెండకాయ కర్రీ గానీ నాలాగా ఇష్టం ఉండదు చెప్పండి. సో, నాకైతే అస్సలు నచ్చదండి. సో, ఎప్పుడైనా మార్కెట్ నుంచి తీసుకొస్తే దొండకాయ అయితే చట్నీ చేస్తాను. కానీ బెండకాయ మాత్రం ఎప్పుడు చేయలేదు చట్నీ. ఇదే ఫస్ట్ టైం చేశాను. అది కూడా యూట్యూబ్‌లో చూసి ట్రై చేశాను. ఇంతకుముందు తిన్నాను నేను జాబ్ చేసినప్పుడు కొలీగ్స్ తెస్తే కానీ అది ఎలా చేయాలో తెలవదు. సో, ఎప్పుడు ట్రై చేయలేదు. సో, టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. ఏం లేదండి, సింపుల్‌గా అన్ని చట్నీలు చేసినట్టే ఫస్ట్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు మాత్రం మంచిగా ఫ్రై అయిపోవాలి. బెండకాయలు ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ టమాటాస్ ఉడికించుకోవాలి. సో, టమాటాలు మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. సో, నేను పచ్చిమిర్చి, ఇలా వెల్లుల్లి, జీలకర్ర వేయడం మర్చిపోయాను. అందుకని మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకొని మిక్సీ పట్టేశాను. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.